నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం. ఇరాన్ అధికారిక ప్రకటన. బెంగళూరులో రేవ్ పార్టీ, పట్టుబడ్డ తెలుగు సినీ ప్రముఖులు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం, రెడ్ అలర్ట్ ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం. బుల్డోజర్ సంస్కృతి బీజేపీదే. మోదీకి అబద్ధాలు చెప్పడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం అలవాటైపోయింది. కాంగ్రెస్ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఆధునిక పందాలో సౌదీ, తొలిసారి స్విమ్ సూట్ ఫ్యాషన్ షో నిర్వహణ. అమెరికా వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు. ఎన్నికల వేళ తనిఖీల్లో 8,889 కోట్ల నగదు సీజ్, కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడి. నియంత పాలనకు మోడీ కుట్ర, మంత్రి సీతక్క. వైద్య రంగాన్ని కుప్పకూల్చిన కాంగ్రెస్ సర్కార్, మాజీ మంత్రి హరీష్ రావు. విపక్ష కూటమి గెలిస్తే వారసత్వ పన్ను విధిస్తారు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల, ఉన్నత విద్యా చైర్మన్ లింబాద్రి ప్రకటన. హైదరాబాదుతో పాటు జిల్లాలో వర్షాలు, పిడుగుపాటుకు 3 మృతి. కవిత జ్యుడిషియల్ రిమాండ్ జూన్ 3 వరకు పొడిగింపు, రౌస్ అవెన్యూ కోర్ట్. బీఆర్ఎస్ అభ్యర్థి విద్యావంతుడు, కాంగ్రెస్ అభ్యర్థి బ్లాక్ మెయిలర్, మాజీ మంత్రి కేటీఆర్. జూన్ 9 నుంచి చేప ప్రసాదం పంపిణీ, బత్తిని కుటుంబ సభ్యులు ప్రకటన. ఛత్తీస్గఢ్లో ఎదురు కాల్పులు, మావోయిస్టుల దాడిలో జవాన్ మృతి. తొలిసారి ఓటేసిన బాలీవుడ్ నటుడు 56 ఏళ్ల అక్షయ్ కుమార్. ప్రైవేటు కేంద్రాల్లోనూ డ్రైవింగ్ లైసెన్స్ జూన్ 1 నుంచి అమల్లోకి, కేంద్రం ప్రకటన. అమెరికాలోనూ రియల్ ఎస్టేట్ కుదేలు, విక్రయాలు లేక 50% డిస్కౌంట్ ప్రకటిస్తున్న రియాల్టర్లు. 5 వారాల్లోని 50,000 కోట్లు విత్డ్రా, ఎన్నికల అలజడితో ఆందోళనలో ఎఫ్ఐఐలు. టెక్నాలజీని అర్థం చేసుకుంటేనే విజయం, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. ఆన్లైన్లో బెట్టింగ్, ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడు. ఉత్తరాదిలోనే కాదు దక్షిణాదిలోనూ మోదీ వేవ్, బీజేపీ నేత మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. ఛత్తీస్గఢ్లోని కవార్ధా జిల్లాలో విషాద ఘటన, పికప్ వ్యాన్ బోల్తాపడి 18 మంది దుర్మరణం.